వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కాబోతున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కాబోతున్న పరిస్థితి. వైనాట్ 175 నుంచి కేవలం 8-9 స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్నటువంటి ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి కేవలం 10 స్థానాల్లో లీడ్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇంకా వాటి స్థానాల సంఖ్య తగ్గే పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఒకవైపు కూటమి సూపర్ విక్టరీని కూడా సాధించింది. ఒక సునామీ లాగా ఓటర్లు కూటమికి పట్టం కట్టారు. సో మొత్తం పోలింగ్ రోజు మనం చూసాం, జన సునామీ ఓటు సునామీ ఎలా అయితే పోటెత్తిందో అంతకు మించినటువంటి ఫలితాలు కూటమి వైపు కూడా మొగ్గు చూపాయి. ఇప్పటికే 136 స్థానాల్లో టీడీపీ విజయం సాధించేటువంటి పరిస్థితి. అలానే జనసేన మొత్తం పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో విజయం సాధించబోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి 8 స్థానాల్లో గెలుపొందబోతున్న పరిస్థితి. ఇంకొక వైపు లోక్సభ స్థానాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 16 చోట్ల టీడీపీ విజయం సాధించబోతుంటే జనసేన 2, భారతీయ జనతా పార్టీ 3 చోట్ల, వైసీపీ కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్న పరిస్థితి. అందులో కూడా 3 బీజేపీ పోటీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూటమి సక్సెస్ కావడం కావచ్చు, లేదా ఏదైతే అధికారంలో ఉన్న సీఎం జగన్ అవలంబించినటువంటి విధానాలు, పాలనలో నెలకొన్నటువంటి పరిణామాలు, అనేక కక్ష సాధింపులు, కేసులు, ముఖ్యంగా అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలు పట్టించుకుపోవడం, ప్రధానంగా చూసినప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇలాంటివేమీ లేకపోవడం, 3 రాజధానుల పేరుతో మొత్తం 5 ఏళ్ల పాటు కాలయాపన, సో ప్రతిపక్ష పార్టీల పైన వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపులు, కేసులు, ఇలా ఒకటేంటి అనేక రకాలైనటువంటి కారణాల రీత్యా ఏకపక్షంగా ఫలితాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అనేక జిల్లాలు కంప్లీట్ గా స్వీప్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు వచ్చినటువంటి ఫలితాలను మనం చూస్తే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కంప్లీట్ గా స్వీప్ అయినాయి. ఆ జిల్లాలో ఉన్నటువంటి